దేశాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు 60 ఏళ్ల పాటు నాశనం చేశాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అవినీతి బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ సనాతన వ్యతిరేకుల పక్షాన నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్ 4న ఫలితాల్లో గట్టి దెబ్బ తగులుతుందని ప్రధాని మోదీ జోషం చెప్పారు. అబ్కి బార్ 4 जून भाइयों और बहनों, जो लोग चांदी का चम्मच लेकर पैदा होते हैं उन्हें पता नहीं होता मेहनत क्या होती है. मैंने सुना है यहाँ कोई घूम घूम कर कह रहा है 4 जून के बाद मोदी को बेड रेस्ट होगा. भाइयों बहनों, मैं तो परमात्मा से प्रार्थना करता हूं, मैं तो यही कामना करता हूं, मोदी तो क्या देश के किसी भी नागरिक के जीवन में बेड रेस की नौबत नहीं आनी चाहिए. देश का हर नागरिक ऊर्जा से भरा हुआ हो, उत्सव भरी जिंदगी जीता हो, लेकिन जंगल राज के वारिस से और अपेक्षा भी क्या की जा सकती. और ये सब ऐसे ही है. आपने देखा होगा कांग्रेस वाले क्या कहते हैं, मोदी तेरी कब्र खोदेगी, मोदी तेरी कब्र खोदेगी. इनका एक काउंटर पार्ट है उत्तर प्रदेश में, और उत्तर प्रदेश का शहजादा क्या कहता है, अब मोदी के आखिरी दिन बनारस में, इसलिए उन्होंने बनारस में अंतिम गृह की व्यवस्था की है. साथियों, इस चुनाव में इन लोगों के पास मोदी को गाली देने के सिवाय कोई मुद्दा नहीं है. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు తర్వాత హింసపై సిట్ నివేదిక నేపథ్యంలో ఇద్దరు సమావేశమయ్యారు. ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు అనంతరం జరిగిన హింసపై సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్కు పంపిన వేళ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. సచివాలయంలో ఇద్దరు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సిట్ ప్రాథమిక నివేదికపై ఈసీ నుంచి తదుపరి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పోలింగ్ రోజు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్వాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులను సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి, ఘటనా స్థలాన్ని సందర్శించాయి, దర్యాప్తు అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికను ప్రభుత్వం పంపింది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమన్నారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో పెద్ద దిట్టంటూ మండిపడ్డారు. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యపట్టారు. అడుగు తీసి అడిగేస్తే మీడియాతో ప్రచారం కోరుకునే చంద్రబాబు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారని ధ్వజమెత్తారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఎందుకు గోప్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వైద్య పరీక్ష కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చిందన్నారు. చంద్రబాబు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికాకు రాలేదని ప్రకటించడం గమనార్హమన్నారు. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ఏ దేశంలో ఏం చేస్తున్నారోనని అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా. కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు. కూటమి కుట్రలు, ఏ కూటమితో ఎవడు దతకడతాడో తెలీదు, ఏ కూటమితో ఎవడో పొత్తులు పెట్టుకుంటాడో తెలీదు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే కూటమి పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కుప్ప కూలిపోయారు. ఈ నెల 24, 25 తేదీలలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం జరుగుతుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పేర్కొన్నారు. ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ మాతా వైభవం అంశంపై ప్రవచనం చేస్తారని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుర్గగుడిపై ధర్మ ప్రచారం చేస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. దసరా, భవానీ దీక్షలు, వసంత నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీలలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విజయవాడ రానున్నారని, ఈ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ప్రవచన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. శ్రీమాత వైభవం అనే అంశంపై ప్రవచనం చేసి అమ్మవారి వైభవాన్ని భక్తులకు వివరిస్తారని వెల్లడించారు. ఈ ప్రవచనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవచన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మరి అందులో భాగంగానే పెద్దలను అందరినీ సంప్రదించడం జరిగింది. అందరూ కూడా ఇక్కడికి కార్యక్రమాలు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రవచనకర్తలు వారే మాకు తెలియజేస్తున్నారు. భక్తులు కూడా వాళ్ళని అడుగుతున్నారు. ఈ కారణాల రీత్యా చాగంటి కోటేశ్వరరావు గారు 24, 25 తారీఖుల్లో, ఈ నెల 24, 25 తారీఖుల్లో ఇక్కడ నేను రాగలుగుతున్నాను అని మాకు తెలియజేశారు. అందువల్ల ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు 2 రోజులు మాత్రమే ఇక్కడికి నేను కేటాయించగలనని చెప్పుకున్నారు. అందువల్ల 24, 25 తారీఖుల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ దీన్ని వినియోగించుకొని అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని, విశేషంగా ఇంద్రకీలాద్రిపై కొలువున్నటువంటి కనకదుర్గ అమ్మవారు, అలాగే మల్లేశ్వర్లు వారి యొక్క ఆవిర్భావం ఏమిటి, ఇక్కడ ఇంత గొప్పదైనటువంటి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇక్కడ ఎంతమంది భక్తులు గతంలో ఇక్కడికి మహాప్రముఖులు ఇక్కడ ఎంతమంది వచ్చి ఉన్నారు అన్నటువంటి విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళు ఇంకా సుఖ సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు అందరూ ప్రత్యక్షంగా చూడాలని, రాలేని వాళ్ళు పరోక్షంగా లైవ్ ఉంటుంది, ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా టీవీల ద్వారా కూడా చూసి ఆనందించాలని విజ్ఞప్తి చేస్తాం. అంతరాష్ట్ర ముఠాలతో కలిసి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాకాణి వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నెల్లూరు టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు శివారులోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవు పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు చేసిన దాడిలో సీజ్ చేసిన ఓ కారుపై రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతర్రాష్ట్ర ముఠాలతో కలిసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెంగళూరు రేవు పార్టీతో సంబంధం లేదని కాకాని చెబుతున్నా ఆయన పాస్పోర్టు, ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు దొరికాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్. ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను
అన్ని మొత్తం వాళ్ళ ముందు పెడతా. కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా. బోత్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏం కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఏమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్ గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్ గా ప్రజలు ప్రాణాలు తీసేవాడివి నువ్వు. ప్రజల ప్రాణాలు తీసినవాడివి నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్, నీ పాత గ్యాంగ్ కలిసి కొకైన్ అండ్ డ్రగ్స్, మత్తు పదార్థాలు, కొకైన్. 18 మంది మహిళలు, ఆ మిగతా గ్యాంగ్ దుర్మార్గులు ఈ డ్రగ్స్ వాడుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళందరికీ ఈయన కాకానికి వద్దనంటే రింగ్ మాస్టర్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సహాయ నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ తెలిపారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ బెంగళూరు సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. బెంగళూరులోని నగర శివారు ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీ కేసులో 5గురిని అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. ఈ విషయంపై బెంగళూరు సిటీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో తెలుగు సహాయ నటి హేమ కూడా పాల్గొన్నారని చెప్పారు. అయితే ప్రజాప్రతినిధుల ప్రమేయం మాత్రం లేదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. సీసీబీ పోలీసులు, స్థానిక పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో పార్టీ జరుగుతోందని తెలిసి దాడులు నిర్వహించారని తెలిపారు. మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకున్నట్లు వివరించారు. ఈ పార్టీలో 100 మందికి పైగా పాల్గొన్నారు. ఈ దాడిలో మత్తు పదార్థాలను గుర్తించామన్నారు. కొందరు తాము వాడుతున్న డ్రగ్స్ను స్విమ్మింగ్ పూల్తో పాటు ఇతర ప్రాంతాల్లోకి విసిరేశారని వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 5గురిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ సంఘటన స్థలం బెంగళూరు రూరల్లోని హెబ్బాగోడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తామని బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ తెలిపారు. ఆ పార్టీలో తాను లేనని సహాయ నటి హేమ నిన్న ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడి నుంచి ఆమె తీశారో తెలియటం లేదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ అన్నారు. ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అలాగే పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అందుకు సంబంధించిన నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmer on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystal and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi Police Station limits of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Hebgodi Police. Nearly about 100 people were. We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. There were no elected representatives. One actress is said to be there. 18 ఏళ్లు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించాలన్న గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ కేంద్ర మంత్రి పల్లపురాజు అన్నారు. భారతదేశంలో సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందడుగు వేసిన గొప్ప రాజకీయ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. నగరంలోని ఏలూరు రోడ్డు ఆంధ్రరత్న భవన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి పల్లపురాజు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పల్లపురాజు మీడియాతో మాట్లాడుతూ 1985లో ఎంపీగా ఎన్నికై ప్రతిపక్ష నేతగా పనిచేశారని గుర్తు చేశారు. దేశాన్ని 21వ దశాబ్దంలోకి తీసుకువెళ్లిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే 5 టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు చేసి దేశానికి కీలకమైన అంశాల అమలుపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. క్లీన్ గంగా నది పథకంతో పాటు ఆనాడు రాజీవ్ గాంధీ వేసిన పునాదుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో 73, 74వ రాజ్యాంగ సవరణ అమల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. ఆయన వారసులు రాహుల్ గాంధీ, ప్రియాంక రాజీవ్ ఆశయాలను కొనసాగిస్తారని చెప్పారు.
రాజీవ్ గాంధీ ఆశయాలు దేశానికి ఎంతో మేలు చేశాయని మాజీ కేంద్ర మంత్రి పల్లపురాజు గుర్తు చేశారు. మరికి ప్రజలకి ఉపయోగపడే విధంగా 5 టెక్నాలజీ మిషన్స్ని పెట్టి దాని ద్వారా మరి బేసిక్ ఇష్యూస్ వేస్ట్ అండ్ డెవలప్మెంట్స్, తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, తర్వాత ఆయిల్ సీడ్స్ మిషన్ను, ఇలాంటివి 5 మిషన్స్తో దేశానికి కొన్ని కీలకమైన అంశాల మీద ఆయన చొరవ తీసుకుని చాలా దూరదృష్టితో పనిచేసిన ప్రధానమంత్రి. అదేవిధంగా గంగా క్లీనింగ్ ప్లాన్ కూడా ఆనాడు ఆయన ప్రధానిగా టేకప్ చేయడం జరిగింది. లిబరలైజేషన్ ప్రాసెస్ కూడా మన ఆర్థిక విధానంలో ఎకానమీ లిబరలైజేషన్ కూడా రాజీవ్ గాంధీ గారి టైంలో మొదలైంది. అంతకంటే ముఖ్యం ఏమిటంటే మరి పీస్ అకార్డ్స్ పంజాబ్లో కానీ అస్సాంలో కానీ కొన్ని రాష్ట్రాల్లో పీస్ అకార్డ్స్కి కూడా చొరవ తీసుకుని ఆ పీస్ అకార్డ్స్ కూడా ప్రోగ్రెస్ చేసింది మరి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. అంతర్జాతీయంగా చూసుకుంటే మొత్తం ఈ న్యూక్లియర్ డిసార్మమెంట్ మీద అందరూ కూడా ఒక దీక్షతో పనిచేయాలి, టోటల్ న్యూక్లియర్ డిసార్మమెంట్ అవ్వాలి అనేది యునైటెడ్ నేషన్స్ లో కూడా రాజీవ్ గాంధీ గారు ఆనాటి టేకప్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ ప్రవేశపెట్టిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. నీతి నిజాయితీ లాంటి పాలన అందించిన రాజీవ్ గాంధీని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని నరహరిశెట్టి నరసింహారావు తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ దేశానికి ప్రధానిగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఒకటే ఇవాళ ప్రధానం చూస్తున్నాం, నాడు ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూసాం. 18 ఏళ్ళకు ఓటు హక్కు తీసుకురాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు. ఇవాళ జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందంటే దానికి కర్త కర్మ క్రియ అన్నిటి కూడా రాజీవ్ గాంధీ గారు చేశారు. ఆయన్ని వాళ్ళ నేటి యువతరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయితీలు కలిగిన పాలన అందించినటువంటి ప్రధానుల్లో రాహుల్ గాంధీ గారు ప్రప్రథములు. ఇవాళ కూడా దేశ ప్రజలు కానీ ఇవాళ ప్రపంచ దేశాలు కానీ ఆయన చేసినటువంటి సేవలని, ఆయన చేసిన రాజనీతి ఇవాళ కూడా కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేస్తామని మనవి చేస్తూ ఆయన కండవాళ్ళు. ఢిల్లీ నుంచి విసిరేసిన ప్రతి నయా పైసా గ్రామ పంచాయతీకి డైరెక్ట్గా చేరేటట్టుగా మధ్యలో దళాలు లేకుండా చేసిన గొప్ప ఘనత, గొప్ప ఆలోచన ఆయనదే. అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే ఆయనకేదో అధికారం ఉంది కదా అని ఢిల్లీలో కూర్చొని వాళ్ళ మోడీ గారు చేసినట్టుగా కాకుండా అనేక ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి ప్రజల అభిప్రాయాలను సేకరించి దీనివల్ల లాభం నష్టం తీసుకొని చివరిగా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఇవాళ గ్రామాలు ఎంతో కొంత బలోపేతమైనవి. వాటి స్వయం కృషిగా వాటి మీద ఆధారపడి అవి జీవిస్తూ ఉన్నాయంటే ఆనాటి రాహుల్ గాంధీ గారు చేసిన గొప్ప ఘనత ప్రధానమైన కారణం. 73-74 రాజ్యాంగ సవరణలు, 72-73 రాజ్యాంగ సవరణని తీసుకొచ్చిన ఘనత వారికి దక్కుతుంది. వారి అడుగుజాడలో కాంగ్రెస్ పార్టీ నిరంతరం నడుస్తూనే ఉంది. ఇప్పటికీ వారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చదువు పూర్తి కాగానే యువతకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, యువత భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి తెలిపారు. డిగ్రీ సర్టిఫికేట్ ఒకటే ఉంటే సరిపోదని, చదువుతో పాటు తాము వెళ్లాలనుకుంటున్న రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఎంతో అవసరమని, ఏ భాష అయినా కూడా తమ భావాలను, అభిప్రాయాలను స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. విజయవాడ మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమిక్ కాంక్లేవ్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రగమాటిక్ సిస్టమ్స్, ఇండియన్ సర్వర్స్, విజన్ కంప్యూటర్స్ సౌజన్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. నంబర్ వివిఐటి ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. యువతకు ఉన్న అవకాశాలను విద్యార్థులకు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఫిన్టెక్ ఐజీ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ ఆర్ సంతోషి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఉపాధి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. ఉద్యోగం కోసం ఏ డిగ్రీ అయినా సరిపోతుందని, ఎలాంటి ఉద్యోగం కావాలనేది చాలా ముఖ్యమన్నారు.
మార్కెట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఏ ఉద్యోగానికైనా ముందుగా కావాల్సింది అందరి ముందు గట్టిగా తమ అభిప్రాయాలను చెప్పగలగటం, మాట్లాడటం అని చెప్పారు. ఇంగ్లీషు, తెలుగు ఏ భాష అయినా పర్వాలేదని, ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రారంభంలో జీతం తక్కువన్నా తర్వాత పెరుగుతుందన్నారు. ఏ రంగంలో వెళ్లాలనుకుంటున్నారో ఆ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తుంది ఒక గ్రేట్ ఇనిషియేషన్ చెప్పొచ్చు. ఎందుకు అని అంటే రైట్ నౌ ఇక్కడ విజయవాడలో ఎక్కడైనా సరే, ఎన్ని కాలేజెస్ ఉన్నా సరే, ఎన్ని స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నా స్టార్టింగ్ వచ్చేది ఏంటంటే జాబ్స్ వస్తాయని చెప్పేసి. కానీ బేసికల్గా ఎక్కడ అది అవ్వట్లేదు, జాబ్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే మార్కెట్ చాలా గ్యాప్ ఉంటుంది వాళ్ళకి తెలియడానికి. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, ఏం అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏమీ తెలియదు. సో ఈ అన్నిటినీ రిడ్యూస్ చేయడానికి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు చాలా గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నాలాగా వేరే వాళ్ళలాగా చాలామంది వచ్చారు ఇక్కడికి. అరౌండ్ 2 to 3 days సెమినార్ ఉంది. సో దే విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు నో. చాలా బాగా తెలుసుకొని వాళ్ళు ఇన్ ఫ్యూచర్ దే విల్ నాట్ బీ జస్ట్ రోమింగ్ అరౌండ్ మార్కెట్స్. వాళ్ళు జస్ట్ అలా వెళ్ళిపోయి జాబ్స్ తెచ్చుకోకుండా దే విల్ బీ హ్యావింగ్ అ గుడ్ పాత్, ఒక మంచి దారి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను. అనంతరం హైదరాబాద్ స్టూడెంట్ ట్రైబ్ ఫౌండర్ అండ్ CEO ఎల్ శ్రీచరణ్ మాట్లాడుతూ 5 లక్షల మంది విద్యార్థులకు ఒక యాప్ను బిల్డ్ చేసి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసి బయటకొస్తున్నారని, వారందరిలో తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే నైపుణ్యాలు ముఖ్యమని చెప్పారు. మనం వెళ్లాలనుకుంటున్న రంగంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకుని ఉంటే ఉద్యోగం వెంటనే లభిస్తుందన్నారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సో ఇప్పుడు ఎలా అంటే ఈ రోజులలో డిగ్రీతో కన్నా ఒక డిగ్రీతో పాటు ఉన్న స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది బయటికి గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు వాళ్ళ డిఫరెన్సియేషన్ ఎలా చేద్దాము, అసలు మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీకి అవసరము, AI లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి థింగ్స్ వస్తున్నప్పుడు మారుతున్న సమాజంలో ఒకప్పుడు ఒక 10 ఏళ్లకు కొన్ని విషయాలు మారేవి. ఇప్పుడేమో సంవత్సరంకి డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా దానికి రెడీగా ఉండాలనే ఒక విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.